నమస్తే. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉన్నాయి. అయితే దీని మీద మనతో ఇవాళ మాట్లాడడానికి ఎన్ఆర్ఐ యశ్ ఉన్నారు. నమస్తే. నమస్కారం. సో గత 10-12 సంవత్సరాలుగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కానివ్వండి, ఇక్కడ రాజకీయాలని చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. లేదా మీరు కొన్ని సర్వేలు చేయడం కానీ, లేదా ఇంకో రకంగా టీడీపీకి కొంతవరకు మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందించడం చేస్తుంది. ఎందుకంటే దానికి ప్రతిఫలంగానే మీరు ఇండియా ల్యాండ్ అవడం ఉంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది చూసాం. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రిటైల్ తా ఉన్నాయంటారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ రకంగా చీల్చి చెండాడాడు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మతాలు, కులాల మొదలు విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విషయం మీ అందరూ చూశారు. ఈరోజు 2019లో రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019 నుంచి 2024 జరిగిన పరిపాలనను పట్టు చూసుకొని మేబీ 2024 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కంకణం కట్టుకొని సిద్ధంగా పనిచేస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఓకే. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో షర్మిల అని ఒక ట్విస్ట్ వచ్చింది. అవును. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిల అయింది. అవును. కానీ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తుంది, దారుణంగా. కానీ అంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి ఒక డిఫెన్సివ్ పొజిషన్లో కూర్చోబెట్టింది ఆవిడ. అది ఆ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరంటే షర్మిల చేసే ఆరోపణలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవం నిరూపించాలి అంటే కనుక ఖచ్చితంగా షర్మిల పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలి. అవును. కానీ షర్మిల ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయను నేను, కానీ గుంటూరులో పోటీ చేస్తా అంటుంది. అట్లా ఇప్పుడు రాష్ట్ర ప్రజలు షర్మిల చేసే ఆరోపణల పట్ల, జగన్ మీద చేసే ఆరోపణల పట్ల ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి? ఒకవేళ నిజంగానే షర్మిల ఆరోపణలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద అంటే షర్మిల వెళ్ళి పులివెందుల్లో పోటీ చేస్తే ఆరోపణలు వాస్తవాలు తేలిపోతాయి. నిజంగా షర్మిల పులివెందుల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల చెప్పేవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజమే అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఫ్యామిలీ డ్రామాగా తయారవుతుంది. ఎందుకంటే నమ్మకపోవడానికి ఇంకో రీజన్ ఉంది. ఎందుకంటే అంతకుముందు చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 1.5 year తర్వాత హైదరాబాద్ షిఫ్ట్, పూర్తిగా హైదరాబాద్లో ఉండడం తర్వాత, అంటే అప్పటిదాకా జగన్ వదిలిన బాగానని చెప్పి పాదయాత్రలు చేయడం, లేదా పార్టీకి 2019 ఎలక్షన్లో స్టార్ క్యాంపెయిన్ మీద ఆవిడ క్యాంపెయిన్ చేయడం అందరూ తెలిసిన విషయం. సో తెలంగాణకు వచ్చింది అక్కడ పిల్లలు కాదు ఇక్కడ పిల్లని, ఆడపిల్ల కాదు ఈడపిల్ల అని చెప్పి జగన్ మభ్యపెట్టే ప్రయత్నం చేసి తెలంగాణలో మళ్ళీ పాదయాత్ర చేసింది, పార్టీ పెట్టింది, అంతా అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో ఆల్ ఆఫ్ సడన్ అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో ట్విస్ట్ ఇచ్చినట్టు తెలంగాణలో మేము పోటీ చేయట్లేదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని మేము చేసుకోదలుచుకోలేదు, కాంగ్రెస్ మీద మద్దతు ఇస్తామని చెప్పింది ఆవిడ. సరే, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు కాంగ్రెస్ జాయిన్ అయింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పటిదాకా మొన్నటిదాకా ఏముంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ ఆడపడుచుని, సో తెలంగాణ ప్రజలకు ఒక అభ్యున్నతి కోసం నేను పోరాడుతున్న వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ ఆంధ్రాకి వెళ్ళి అక్కడ పిసిసి అధ్యక్ష స్థానం తీసుకునేసరికి నమ్మే పరిస్థితులు లేదు, నేను కూడా ఒప్పుకుంటా. అయితే ఆమె ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అంటే రేపు జరగబోయే ఎలక్షన్స్లో? ఒక మాట వాస్తవం అండి, ఆంధ్రప్రదేశ్లో షర్మిల చేసే ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి మీద చేసే ఆరోపణలు పట్ల షర్మిల ఖచ్చితంగా పులివెందుల్లో కనుక పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి నామరూపాలు లేకుండా పోతే 2024 ఎలక్షన్స్లో షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద పులివెందుల్లో పోటీ చేస్తే కనుక రేపు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేజర్ కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. అప్పుడు 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితం అయిపోద్ది. 2029 ఎలక్షన్స్కి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ మధ్యలోనే ఫైట్ ఉంటుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. జగన్మోహన్ రెడ్డిని చాలామంది, అంటే రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన నాయకులందరూ కూడా, కార్యకర్తలు, సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ లీడర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డిలా చూసుకున్నారు. అవును. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నియంత పరిపాలన, కానీ వాళ్ళ ఒంటెత్తిపోగళ్ళు, ఎమ్మెల్యేలను కొట్టడము, ఎంపీలను కొట్టడము, వాళ్ళు చెప్పిన మాటలు వినకపోవటము, ఎన్ని నీచమైన రాజకీయాలు చేశారో వాళ్ళ ఉన్న నాయకులే దగ్గర చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి ఎటువంటి పొంతన లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో పాలకుడు అంటానికి వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు. వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి ఏ రకంగా కొట్టారో మీరు చూశారు. మొన్న ఈ మధ్య టికెట్లు లేవు, టికెట్లు మీకు ఇవ్వట్లేదంటే ఆ నాయకులు ఎదిరించినందుకు ఆ నాయకుల్ని రకంగా తాడేపల్లి కొంపలో కొట్టారు, మీ అందరిని చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆల్ అండ్ ఆల్
జగన్మోహన్ రెడ్డి పతనం ఆయన రాసుకున్నాను అనుకున్నా నేను. అది పరిస్థితి ఈరోజు. అయితే దీన్ని ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఏదైతుందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతుందో అది ఒకవేళ చీలి అంటే ఒకవేళ ఆ ప్రభుత్వ అంటే ఇప్పుడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారో దాంట్లో కొంతమంది ఏదైతే వ్యతిరేకత వచ్చిందో వాళ్ళ ఓటర్లు తెలుగుదేశం జనసేన కూటమికి వెళ్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని సబ్సిడైజ్ చేయడం కోసం చెప్పి ఆ ఓటు బ్యాంక్ ఏదైతే ఇటు మారబోతుందో దాన్ని మారకుండా ఉండడం కోసం షర్మిలని వాళ్ళ రాజకీయాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకొచ్చారు అనుకోవచ్చా? కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఆల్రెడీ కన్సాలిడేట్ అయిపోయిందండి. ప్రభుత్వం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒంటెట్టి పోకళ్ళ వల్ల, ఆయన తీసుకున్న పిచ్చి తుగ్గులకు నిర్ణయాల వల్ల, ఆయన చేసిన నీచమైన పరిపాలన వల్ల గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం రూపాయి పెట్టుబడి తీసుకురాలా, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, రోడ్డు మీద తట్టడి మట్టే లేదు, ఒక రూపాయి అభివృద్ధి చేయలేదు, రూపాయి సంపద సృష్టించలేదు, ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలు తరిమేశారు. సో ఇదంతా ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంతా కన్సాలిడేట్ అయ్యి మూకుమ్మడిగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి గెలిపించాలని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ ఇక్కడ పొలిటికల్ అనాలిసిస్లోకి వెళ్తే కనుక షర్మిల పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకే చాలా ఎక్కువ వ్యతిరేకతగా, అంటే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ స్ప్లిట్ చేస్తుంది షర్మిల. ఎందుకంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నష్టపోయారో వాళ్ళెవ్వరూ కూడా మళ్ళీ షర్మిలని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి అంతా ఒక కూటిలో పక్షులు ఇల్లు అంటారు. సో ఖచ్చితంగా న్యూట్రల్ ఓటర్సు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటర్సు, జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యతిరేక ఓటర్స్ అందరూ కూడా కన్సాలిడేట్ అయ్యి అది తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు ఆడుతున్న వికృత విన్యాసాల్లో షర్మిలకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరికే డ్యామేజ్ అవుతుంది తప్పితే తెలుగుదేశం జనసేన డ్యామేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేయండి. అంటే మీరు ఇప్పుడు మీ అనాలిసిస్ ఏదైతుందో మీకు బూమరాంగ్ అవ్వచ్చని అంటే, ఎందుకంటే 2009లో కూడా ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపు ఓట్లు ఏదైతే కాపులు జనంలో ఎవరైతే కాంగ్రెస్కి ఇంక్లైన్ అయి ఉంటారో ఆ ఓట్లు చీలి కాంగ్రెస్కి నష్టం అవుతుంది, తెలుగుదేశం పార్టీకి ఆ రోజు బెనిఫిట్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఏదైతే అనుకున్నారో. కాకపోతే ఆ రోజు రివర్స్ అయ్యి తెలుగుదేశం పార్టీకి ఆ రోజు దెబ్బపడింది. సో ఇప్పుడు కూడా అట్లా జరగదని చెప్పింది అనుకోకూడదు. అంటే 2009 ఇస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ అండి. 2009లో ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కాపు ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ కాపు ఓటు బ్యాంకు, కాంగ్రెస్ కాపు ఓటు బ్యాంక్ చీలే ప్రజారాజ్యం పార్టీకి వచ్చింది. అది ఎక్కువ కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ టీడీపీకి అలైన్ అయి ఉంటుంది, కాంగ్రెస్కి అలైన్ అయి ఉండదు. సో ఆ రోజు ప్రజారాజ్యం పెట్టడం జరిగిందంటే ప్రజారాజ్యం పెట్టిన తర్వాత తెలుగుదేశంకే డ్యామేజ్ జరిగింది కాంగ్రెస్ కంటే కూడా. ఈ రోజు ఆ రోజు మీ నాయకులు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఆ డ్యామేజ్ కాంగ్రెస్ జరుగుతుంది, మన బెనిఫిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేశారు. డెఫినెట్లీ అది రాంగ్ అనాలిసిస్, ఆ టైంలో జరిగిన రాంగ్ అనాలిసిస్. మాలాంటి వాళ్ళు చెప్పినా అప్పుడు మా వయసు అంతా కరెక్ట్గా లేదు కాబట్టి మేబీ ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. ఆ రోజు కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ చీలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2019 ఎలక్షన్స్ లో కూడా తెలుగుదేశం పార్టీ దాదాపు 30 సీట్ల వరకు, ఒక 1000 ఓట్ల నుంచి 30,000 ఓట్ల మధ్యలో ఓడిపోయిన సీట్లు ఒక 30-32 సీట్లు ఉన్నాయి. ఆ 30-32 సీట్లలో జనసేన పార్టీ దగ్గర ఏ మార్జిన్ అయితే ఓడిపోయారు అదే మార్జిన్ ఓట్లు వాళ్ళకి పడ్డాయి, జనసేన పార్టీకి పడ్డాయి. సో ఇక్కడ ఈ 2024 ఎలక్షన్స్ కి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది కాబట్టి కాపు సామాజిక ఓట్లు చీల్చే అవకాశమే లేదు. సో ఆ డ్యామేజింగ్ అనేది షర్మిల ఎంట్రీ, పొలిటికల్ ఎంట్రీ డ్యామేజింగ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కానీ తెలుగుదేశం జనసేన పార్టీకి ఇంపాక్ట్ ఉండదు. ఆ రోజున రెండు పార్టీల మధ్యలో వారు 2019 చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ ఉండే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. మళ్ళీ బీజేపీ ఇంపాక్ట్ అని అక్కడ లీడర్షిప్ కానీ అంత స్ట్రాంగ్ లేదు ఇవాళ. సరే పురంధేశ్వర గారు బీజేపీ అధ్యక్షురాలు పదవి తీసుకున్నా సరే గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి అంత కార్యకర్త బలంగానే లేదా స్ట్రక్చరల్ చూసుకుంటే వీక్ ఉన్నారు కాబట్టి ఇవాళ ట్రయాంగిల్ పోర్ ఏమవచ్చు. సో ఈ ట్రయాంగిల్ పోర్లో షర్మిల వల్ల మీ అనాలిసిస్ అంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుందంటారు. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బీజేపీ ఆటలు అరటిపండు అయినా సరే బీజేపీ ఎప్పుడు కూడా రాజకీయ వ్యభిచార పాలిటిక్స్ చేస్తూనే ఉంటుంది. 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి అవుట్ రైట్గా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎలా? 2019 ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఎలక్షన్స్కి ముందు, అంటే కరెక్ట్ 2 months ముందు ఎలక్షన్ కమిషన్ చేంజ్ చేయడం, సిఎస్ని చేంజ్ చేయడం, డీజీని చేంజ్ చేయడం, ఏడీజీని చేంజ్ చేయడం అన్ని వెంటనే జరిగిపోయినాయి. ఎందుకు జరిగినాయి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఓడించాలి కాబట్టి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఈ రోజు బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే యోచనలు లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత భయంకరంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీ ఏంటంటే ఎత్తుగడేస్తుంది. బీజేపీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే
తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎంపీలు కనీసం ఒక 22 ఎంపీలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఆ 22 ఎంపీలు రేపు ఎన్డీఏలో ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తెలుగుదేశం పార్టీకి బయట నుంచి సపోర్ట్ చేయాలనుకుంటుంది. అందుకని బీజేపీలు ఒకవేళ సపోర్ట్ చేసినా సరే ఎక్కడ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు అడిగే అవకాశం లేదు. వాళ్ళు జనసేన మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బీజేపీ సపోర్టు తెలుగుదేశం పార్టీకి ఎందుకు కావాలని మాలాంటి వాళ్ళు అనుకుంటున్నారంటే 2019 ఎలక్షన్స్లో బీజేపీ ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందో ఇప్పుడు బీజేపీ అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మీరు 2019 ఎలక్షన్స్ తర్వాత బై ఎలక్షన్స్ చూసి ఉంటారు. మారణ హోమం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి బీజేపీ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సపోర్ట్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి భయంకరమైన మారణహోమం సృష్టించి ఓటర్లని బయటకు వచ్చి ఓటు వేయకుండా భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నా జగన్ రెడ్డి భయభ్రాంతులకు గురి చేసే అవకాశం అయితే ఉంది. అందుకనే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నాం అంటే బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తులో ఉండాలి అనుకుంటాం. ఎందుకు ఉండాలి అనుకుంటున్నామంటే బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయకపోతే ఆంధ్రాలో ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఫెయిర్ ఎలక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ భూస్థాపితం అయిపోద్ది. అది నా అంచనా, అది నా అనాలిసిస్. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు సరే ప్రభుత్వం మీద ఇవాళ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, బాగానే ఉంది. కాకపోతే ఎంతసేపు మీకు చూసుకుంటే మీ పార్టీ నుంచి చూసుకుంటే కనుక అటు చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు కనబడుతున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో అంటే నియోజకవర్గ స్థాయిలో లీడర్లు అంటే రేపు ఎమ్మెల్యేగా పోటీ చేద్దామన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వారంతగా ప్రజల్లో తిరుగుతున్నట్టయితే అక్కడ కనపడట్లేదు. కారణం ఏమి ఉండొచ్చు? ఎందుకు తిరగట్లేదండి? అన్ని కాన్స్టిట్యున్సీస్లో అన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరికైతే పనులు చేసుకోమన్నారో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరూ అగ్రెసివ్గా తిరుగుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి తిరగలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి బొమ్మ పట్టుకొని వస్తే తరిమి కొడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క గడప తొక్కుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, అన్యాయాలు, అప్పులు అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలకి స్వచ్ఛందంగా ప్రజలందరూ వస్తున్నారండి, వేలల్లో వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా, లోకేష్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా స్వచ్ఛందంగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళు మూపించేసి స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి బహిరంగ సభలో కూర్చోబెట్టుకునే నీచమైన స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదే మీరు చెప్పిన దానికి కంటిన్యూషన్ అండి. నిన్న ఇక్కడ చూసా ఆయన మీటింగ్ల కొరకు అని చెప్పి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేశారని చెప్పి పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉందండి? వాస్తవం అది. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కోసం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేశాడు ఒకటి. రెండోది ఆయన పార్టీకి బహిరంగ సభలకి ఆయన 500 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి మందు బాటిల్ ఇచ్చినా వస్తున్నారు, ఇట్లా ఆయన మాట్లాడే టైంకి వెళ్ళిపోతున్నారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కొత్త స్ట్రాటజీగా స్కూళ్ళన్నీ బంద్ చేసేసి స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి బహిరంగ సభల్లో కూర్చోబెడుతున్నాడు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే స్కూల్ పిల్లల్ని బహిరంగ సభలు తీసుకొచ్చిన చరిత్ర ఎక్కడ ఉందండి? ఈ మాట నాకు ఇంకోటి గుర్తొచ్చింది. గతంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య అంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలో విద్యార్థి విభాగాన్ని కూడా రద్దు చేశారు. నాకు గుర్తుంది. అవును. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ ఎన్టీఆర్ గారి హయాంలో కానీ ఏ రోజు కూడా పిల్లలని పాలిటిక్స్కి దూరంగా ఉంచారే తప్పితే పాలిటిక్స్లోకి ఎప్పుడు లాగల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? పిల్లల ద్వారా ర్యాలీ చేస్తున్నాడు, పిల్లల ద్వారా ఆయన ఫోటోలు పెట్టుకొని ఊరేగిస్తున్నాడు, పిల్లల్ని స్కూల్ మానిపించేసి కాలేజ్ మానిపించేసి ఆయన బహిరంగ సభలకు తీసుకొస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు ఎంత ప్రశ్నార్థకం అయిపోతుంది. ఈరోజు రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి రాలా, ఉన్న పెట్టుబడులు అన్నీ పక్క రాష్ట్రానికి వచ్చినాయి. ఆఖరికి మన రాష్ట్ర గడ్డ మీద పుట్టిన బ్యాటరీస్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి వచ్చేసింది, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసింది. మేము ఈ రాష్ట్రంలో బతకలేమని జాకీ, అశోక్ లీలాండ్, ఇలా లూలు గ్రూప్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కియా అనుబంధ సంస్థలు అండి, 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టులు కియా అనుబంధ సంస్థలు, అవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చదువుకున్న యువతకి ఉపాధి కల్పించకపోతే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవుతారు, వాళ్ళు గంజాయి తీసుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 18 ఏళ్ల బాలుడు గంజాయి మత్తులో తన తల్లిని రేపు చేయబోయాడు అంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాపరించేయండి. ఇంత దరిద్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అంటే ఇంకా రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోద్దు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే. రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉందండి, వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలే చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే చేస్తారని నేను నమ్ముతున్నా. అయితే ఇప్పుడు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా వై నాట్ 175 అంటున్నాడు. సో 175 కాన్స్టిట్యున్సీల్లో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మీరు అడిగిన క్వశ్చన్కి నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కావట్లేదు. కానీ
వైనాట్ 175 దిక్కేంది? ఈ రోజు ఆయన పార్టీలో పోటీ చేయడానికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరు, ఎంపీ క్యాండిడేట్లు లేక ఎట్లా మీరేమో మాట్లాడుతున్నారు? ఆయన చూస్తేనేమో ప్రతి 2 రోజు 3 రోజులు లిస్ట్ రిలీజ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? రేపు మాపు నేను చెప్తున్నా, ఈ రోజుకే ఆల్మోస్ట్ ఆయన పక్కనున్న ఆల రామకృష్ణారెడ్డి పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆల రామకృష్ణారెడ్డి, బాలశౌరి, పిల్లి, ఇలా వీళ్ళందరూ చెప్పుకుంటూ అందరు పక్క వచ్చేసారండి. జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేక నాయకులందరూ పక్కకు వస్తే నాయకులు ఇప్పుడు ఎవరైతే టికెట్లు ఎవరికి ఇస్తున్నారండి? సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ లీడర్ గా టికెట్లు ఇచ్చుకునే స్థాయికి వచ్చాడు. ఫస్ట్ లెవెల్ లీడర్స్ అందరూ పక్క పార్టీలు చూపులు చూస్తున్నారు. ఫస్ట్ లెవెల్ లీడర్స్ అందరూ కూడా మేము పోటీ చేయమంటున్నారు. మా పోటీ చేయరు బాబు, మా టికెట్ అవసరం లేదంటున్నారు. వీళ్ళు టికెట్లు ఎవరెవరు ఓడిపోతున్నారు అనుకుంటున్నారు. సెకండ్ లెవెల్ లీడర్కి, థర్డ్ లెవెల్ లీడర్కి వీళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? వైనాట్ 175 అండి. ఆయన రేపు ఎలక్షన్లలో 15 సీట్లు గెలిస్తే గొప్ప. నేను దమ్ముగా ధైర్యంగా సవాల్ విసురుతున్నా షర్మిలకు కూడా. ఈ రోజు షర్మిల పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం షర్మిలకు ఇష్టం లేదేమో అనిపిస్తుంది షర్మిల వ్యవహారాలు చూస్తుంటే. నిజంగా షర్మిల కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా షర్మిల వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో పోటీ చేయమని చెప్పండి. అసలు తాడోపేడో తెలిసిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు అంటే ఆమె ఒక చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పులివెందులో పోటీ చేయాలంటారు మీరు? ఖచ్చితంగా వాళ్ళ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించాలన్నా, వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారో ప్రజలకి వాస్తవాలతో తెలియాలన్నా, వివేకానంద రెడ్డి గారి కూతురికి సునీతమ్మకు న్యాయం జరగాలన్నా షర్మిల వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలి పులివెందుల్లో. అప్పుడు డాక్టర్ సునీత పోటీ చేయించని చెప్పి వార్త వినపడతా ఉంది. సునీత గారు పోటీ చేయలేదు. సునీత గారు సిటిజన్, ఇక్కడ పోటీ చేయడానికి అర్హత లేదు. సునీత గారు ఎందుకండి? ఈ రోజు షర్మిలే కదా ఆరోపణ చేసి షర్మిల వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో పులివెందుల్లో పోటీ చేయమని చెప్పండి. సునీత లమ్మ ఇవన్నీ ఎందుకు? ఆరోపణలు చేస్తుంది షర్మిల, ఢీ కొట్టాలనుకుంటుంది షర్మిల వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలి. షర్మిల వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తే ఆమె చిత్తశుద్ధి ఏంటి? ఆమె చేసిన ఆరోపణల్లో పస ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలు ఫీల్ అవుతారు. రేపు జగన్మోహన్ రెడ్డి ప్లేస్ షర్మిల ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇప్పుడు 3-4 సీట్లు వస్తే చెప్పలేము 2029కో 2034కో షర్మిల ముఖ్యమంత్రి కావచ్చు. ఎవరికి తెలుసు? తెలియదు కదా. జరుగుతున్న సమస్య ఇది. ఇదే అండి. మరిన్ని తాజా విశేషాలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.